నమస్తే. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సో రీసెంట్‌గా ధనుష్ గారు పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తుంది. అలాగే ఆయన ఒక వేదిక పైన కూడా వచ్చేటట్టుగానే అతను మాట్లాడాడు. సో ఇప్పుడు ఇతను రాజకీయాల్లోకి వస్తే అతనికి మద్దతు ఇస్తానంటూ కూడా జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన తెలియజేశారు. అంటే విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అందరికీ ఇంట్రెస్ట్ ఉందా? రావాలని ప్రయత్నిస్తున్నారా? ఎలా అనుకోవాలి? ఏం చెప్తారు? విజయ్ వచ్చారు, గ్యాప్ ఉంది, గ్యాప్లో సరిగ్గా కనెక్ట్ అయ్యింది. ఒక విధంగా అదృష్టం కూడా తోడైందని నా అభిప్రాయం. ఎందుకంటే పూర్తి స్థాయిలో క్యాన్వాసింగ్ చేయలేదు. త్రిష భార్య విడాకులు ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్నా కూడా ప్లస్ అయింది. అదే మన దగ్గర అయితే రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఇలాంటి విషయాలు ఉండకూడదు కదా. మరి పవన్ కళ్యాణ్ గారికి అలాగే అన్నారు కదా, ఆయన విడాకులు ఇచ్చి ఇంకొని చేసుకుంటేనే వేలెత్తి చూపించారు. ఎస్పెషల్లీ వైకాపా వాళ్ళు పక్కన పెడితే. మరి అక్కడ ఉంటుండగానే ఒక హీరోయిన్తో సత్సంబంధాలు ఉన్నాయి, అందుకే నాకు విడాకులు కావాలని భార్య సంగీత విజయ్ విడాకులు అప్లై చేశారుగా. మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చేసారు అనుకో వేరే విషయం. మరి అది విమర్శ, అది ఎలాంటిది? సో పక్కన పెడితే ఇప్పుడు ఏదైతే అమ్మ చనిపోయారో, అమ్మ ఇన్ ద సెన్స్ జయలలిత అమ్మ, ఏడీఎంకే డౌన్ ఫాల్, పన్నీర్ సెల్వం కానీ లేదంటే ఇంకోనెవరో సీనియర్ నాయకుడు ఉన్నారు, పళనిస్వామి ముఖ్యమంత్రి క్యాండిడేట్స్, వీళ్ళందరూ చెరుముఖం అయిపోవడం, ఎడముఖం పెడముఖం అయిపోవడం. తర్వాత డిఎంకే కూడా కొంచెం 5 ఏళ్ళు చేసింది కాబట్టి స్టాలిన్ లాంటి వాళ్ళే ఓడిపోవడం. కోర్స్ ఇందిరాగాంధీ ఎన్టీఆర్ గారే ఓడిపోయిన లాంటి ప్రజాస్వామ్యం అన్నది, వాళ్ళనే ఓడించిన ప్రజాస్వామ్యం అన్నది. సో ఇక్కడ స్టాలిన్ కూడా ఓడిపోయాడు. అందుకే కదా ఉదయం స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడు అయిపోయాడు ఇప్పుడు అసెంబ్లీలో. సో ఈ గ్యాప్ అయితే ఉంది. ఆ గ్యాప్ ఉండడము, కాంగ్రెస్ కూడా ఇన్నేళ్ళు డిఎంకేకి సపోర్ట్ ఇచ్చినా కూడా ఏ లబ్ధి పొందలే. బట్ ఎప్పుడైతే టీవీకే విజయ్కి సపోర్ట్ ఇచ్చిందో, ఉన్న నలుగురు 5 ఎమ్మెల్యేలు 2 మంత్రి పదవులు వచ్చేసాక. డిఎంకేతో ఎప్పుడు పొత్తులో ఉన్న కాంగ్రెస్ డిఎంకే వాడుకొని ఉప్మాలో కరివేపాకులా వాడుకొని పక్కన పడేసిందే తప్ప ఒక్కరోజు మంత్రి పదవి కానీ నామినేట్ పోస్ట్ కానీ ఇవ్వలే. ఏమంటే సెంట్రల్లో మేము సపోర్టు అన్నట్టుగా స్టాలిన్. మరి కాంగ్రెస్ ఫస్ట్ 2 మంత్రి పదవులు, ఇన్ని రోజులు డిఎంకేతో ఉన్న కాంగ్రెస్ టీవీకేతో వెళ్ళిపోయింది. సో డిఎంకే కూడా ముందంత ఇది లేదు, పలచబడింది, ఏడీఎంకే విడిపోయినట్టు అయిపోయింది. సో మళ్ళీ విజయ్ వచ్చినా కూడా కొంత గ్యాప్ అయితే ఉందిగా, ఏడీఎంకే గ్యాప్. ఎందుకు? కెప్టెన్ విజయకాంత్ కూడా చనిపోయాడు. సో ఆయన పార్టీ కూడా కొంత ఇదైపోయింది గా ఉంది, కానీ కొంచెం ఇటు కొంచెం అటు షేర్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ విజయకాంత్ ఏడీఎంకే గ్యాప్ని పోడ్చాలంటే ఇంకొక నాయకుడు అవసరం. సో ఇది తమిళ రాజకీయాల్లో, ద్రవిడ రాజకీయాల్లో జోరుగా వినిపిస్తున్న మాట. సో మరి గ్యాప్ ఎవరు పూరుస్తారు? అజిత్ గురించి చాలాసార్లు వినిపించే పేర్లు. అమ్మ చనిపోయే ముందు కూడా అజిత్ని చాలాసార్లు రిక్వెస్ట్ చేశారట. అమ్మ, నేను నా పెంపుడు కొడుకు అనేవాదట ఆయన్ని, అజిత్ని, మిస్టర్ ఏకే. ఆయన తల అన్న ఒప్పుకోడాడు. ఆయన ఫ్యాన్స్ అసోసియేషన్ అన్ని క్యాన్సిల్ చేశాడు. ఆయనకి రాజకీయాలు ఇవేమి నచ్చవు. ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజు అవేవి పట్టించుకోరు. ఎంతసేపు ఆయన రేసులు, ఆయన కుటుంబం, ఎవరికైనా అవసరమైతే సీక్రెట్గా సాయం చేయడం, అంతే. దట్ ఈజ్ అజిత్. డిఫరెంట్ క్యారెక్టర్ ఆయన. ఆయన ఈ స్టార్డమ్ ఇవే పట్టించుకోడు అసలు. చాలా సింపుల్గా ఉంటాడు. ఏ ఒక్క స్టార్ కూడా తన కింద పనిచేసే వర్కర్లకి, తన మేకప్ మ్యాన్కి, కాస్ట్యూమర్కి, తన పర్సనల్ మేనేజర్కి, తోటమాలికి, వంటవాడికి కలిపి, అందరికి కలిపి ఒక దగ్గర ఒక అపార్ట్మెంట్ కట్టించి ఇచ్చాడు, తెలుసా? దట్ ఈజ్ అజిత్ కుమార్. ఓకే. సో ఆ అజిత్కి ఇవేవి ఇష్టం లేదు, క్లియర్. నెక్స్ట్ విజయ్ తర్వాత అంత స్టార్డమ్ ఉన్న హీరో ఎవరు? అజిత్. అజిత్తో పాటు సమానంగా ఇంకో హీరో ఎవరు? సూర్య. కానీ సూర్య విజయ్ బెస్ట్ ఫ్రెండ్స్. విజయ్, ముఖ్యమంత్రి విజయ్ సర్కిల్లో ఉండే ఫ్రెండ్స్లో సూర్య, శ్రీమాన్ అనే ఒకడు, రాజ్ అని ఒకడు, 4 ఫ్రెండ్స్ విజయ్ చాలా క్లోజ్. సో వీళ్ళందరూ విజయ్ రమ్మన్నాడు కానీ వీళ్ళు వెళ్ళలేదు. సో సూర్య సినిమాలు చేసుకుంటున్నాడు. ఆ తర్వాత అంత స్టార్డమ్ ఉన్న హీరో, మాస్ ఇమేజ్ ఉన్న హీరో ధనుష్. ధనుష్ ఎప్పటికప్పుడు తమిళ రాజకీయాల్లో కొంచెం వస్తాడనే ఉండేది. ఈవెన్ విజయ్ పార్టీ పెట్టకముందు కూడా ధనుష్ పెడతాడేమో అనే కొన్ని వార్తలు అయితే వినిపించాయి. ఈవెన్ విశాలైనా పెడతాడేమో,
ఎందుకు నడిగర్ సంఘం ప్రెసిడెంట్ అయిన తర్వాత విశాల్ పెడతాడేమో అని ఆలోచనలు వచ్చాయి, కానీ విశాల్ ఆ ఉద్దేశంలో లేడు. మేబీ తన అనారోగ్యం కారణాల వల్ల దీని మొత్తానికి పక్కన పెడితే, ఇప్పుడు ధనుష్ వాస్తవానికి తెలుగు నుంచి వలస వెళ్ళిన తమిళ కుటుంబం. తెలుసా మీకు? అదే తమిళనాడు వెళ్ళిన తెలుగు వలస కుటుంబం. ఓకే. కానీ నాకు అసలు తెలుగే రాదు అన్నట్టు మాట్లాడతాడు ధనుష్. ఎందుకు అలా మాట్లాడాలి? తమిళ వాళ్ళని గ్రాప్ చేయాలి. ఎందుకంటే రజనీకాంత్ గారు ఒకసారి ధనుష్కి, రజనీకాంత్ గారు పెద్ద అమ్మాయికి పెళ్ళైనప్పుడు ఐశ్వర్య ధనుష్ని, అప్పట్లో రజనీకాంత్ గారు చెప్పారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రజనీకాంత్ గారు మేసం ఎప్పుడు తీసేవారు కాదంట. ఒకనొక హిందీ అప్పట్లో బాలీవుడ్ సినిమాలు చాలా ఆఫర్స్ వస్తే మేసం తీసి చేయాలంటే చేయననిస్తాడంట. అలాంటి వ్యక్తి మనవడ కోసం గుచ్చుకుంటుందని క్లీన్ షేవ్ చేసుకెళ్ళాడు. ఆ విషయం ఒకసారి ఇంటర్వ్యూలో చెప్తూ, నేను మా మనవడితో తెలుగులోనే మాట్లాడతాను, వాళ్ళ ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటారు. ఇది ఒక 20-30 ఏళ్ళ కిందట మాట. ఓకే. కానీ ఇప్పుడు బయటకు వస్తే ఆయన ఏమంటాడు? మొన్న సార్ ప్రోమోలో కూడా సముద్రకనితో పాటు మాట్లాడుతుంటే తెలుగు మీరు బాగా నేర్చేసుకున్నారు, ఒక రాసేస్తున్నారు కూడా, సంభాషణలు రాస్తున్నారంట కదా, నేర్చుకోండి కానీ తమిళ మర్చిపోకండి అన్నాడు ధనుష్. అంటే తమిళ వాళ్ళే నా ప్రాధాన్యత అని చెప్పేలాగా ప్రతిసారి ప్రవర్తిస్తున్నాడు ఆయన. తమిళ్లో పాటలు పాడతాడు, డైరెక్ట్ చేస్తాడు, ప్రొడ్యూసర్ చేస్తాడు, షార్ట్ ఫిల్మ్లు చేస్తాడు, చిన్న ఆయన సినిమాలన్నీ కూడా కొంచెం తమిళ నేటివిటీకి దగ్గరగా ఉన్నట్టు ఉంటాయి. తమిళ నేటివిటీ ఫస్ట్ వేయడు, తమిళ నేటివిటీ. సో అటువంటి ధనుష్ ఫ్యాన్స్ బేస్ని దాన్ని ఏమంటారు యాక్టివేట్ చేశాడు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి విజయ్ అయిపోయాడో ఒక మీటింగ్ పెట్టి చెప్పాడు, మనం కార్యక్రమాలు చేయాలి, ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. సో అలా చేస్తూ ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్స్కి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ ఉంటారు కదా, 38 జిల్లాలు తమిళనాడు, 38 జిల్లాల అసోసియేషన్ ప్రెసిడెంట్స్కి రెగ్యులర్గా ఈ ధనుష్ మేనేజర్ కాంటాక్ట్లో ఉంటూ ఎంతవరకు వచ్చే సేవలు ఏం చేస్తున్నారు ఏంటి ప్రతిదీ కూడా ధనుష్ పోస్టర్ మీద వీటి మీద చెప్పి చేస్తున్నాడు అని చెప్తున్నారు. సో ఇలాగ ఉంటున్నప్పుడు చాలామందికి ఆ గ్యాప్ నెక్స్ట్ ఎప్పుడు 26 అంటే మళ్ళీ 31 ఆరు 30 ఆ టైం కల్లా పార్టీ పెట్టితే ఆ గ్యాప్ని ధనుష్ ఒక్కడే ఆక్యుపై చేయగలడు. దీనికి ద్రవిడ రాజకీయాలు చెప్పేది ఏంటంటే ఏడీఎంకే డిఎంకే వెటరన్ అయిపోయాయి, పాతబడిపోయాయి. చాలామంది సీనియర్ నాయకులు ఇప్పుడు టీవీకేలో కూడా కొంతమంది డిఎంకే నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాదనట్లేదు. ఇంకా యంగ్ జనరేషన్ కావాలి. ఒకప్పుడు ఎంజీఆర్, కరుణానిధి ఎలాగైతే వచ్చారో, సో ఇప్పుడు ఇండస్ట్రీకి విజయ్ తర్వాత ధనుష్ ఉండాలి. ఒక 5 ఏళ్ళు వీడు, ఒక 5 ఏళ్ళు వీడు, ఎవరు వచ్చినా పర్వాలేదు. వాళ్ళ అల్టిమేట్ కాన్సెప్ట్ ఏంటంటే ఏ దేశం వెళ్ళినా తమిళ ఓడే గొప్ప, మేమే పోటుగాళ్ళం అనే కాన్సెప్ట్ వెళ్తుంది. అవసరమైతే భారతదేశం నుంచి విడిపోయి సెపరేట్ దేశమైనా చేసుకుందాం. ఎప్పుడు ఉంటుంది ఆ తమిళ కాన్సెప్ట్? ఇప్పుడు కాదు, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, అప్పుడు అమ్మ గవర్నమెంట్ కాల, తమిళులందరూ పార్టీలకు అతీతంగా మీటింగ్ పెట్టుకున్నారు, ఇంక్లూడింగ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా, నడిగర్ సంఘం వాళ్ళు, ఏడీఎంకే వాళ్ళు, డిఎంకే వాళ్ళు, విజయకాంత్ పార్టీ వాళ్ళు అందరూ. మనకు రావాల్సిన బెనిఫిట్స్ మనకి ఇది కావాలి, తమిళ ప్రాధాన్యత ఇవ్వకపోతే మనంతా ఒక సెపరేట్ దేశం చేసేసుకున్నాం, అది వాళ్ళ కాన్సెప్ట్. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు పెట్టి కొత్త రూల్ ఏంటి తెలుసా? పాఠశాలలో ఫస్ట్ తమిళ గీతం పాడాలి. మనం ఏం పాడతాం? వందే మాత్రం పాడతాం, తర్వాత జనగణమన పాడి క్లోజ్ చేస్తాం పాఠశాల స్టార్టింగ్ ప్రేయర్. లేదంటే మన దేవుళ్ళు దండం పెట్టు శుక్లాంబరద్రము సరస్వతి నమస్తభి చదువుకుంటాం. వాళ్ళు వీటన్నిటికన్నా ముందు తమిళ గేయం పాడాల్సిందే. మొన్న విజయ్ పెడితే అన్ని పార్టీలు చప్పట్లు కొట్టేసి ఏకగ్రీవం ఆమోదించేశారు, అంత ఇష్టం వాళ్ళకి తమిళ్. సో తమిళోడిని ప్రూవ్ చేసుకోవాలంటే ఆయన తెలుగు మాట్లాడకూడదు. పైపెచ్చు ఈయన గతంలో ఈయన మీద ఒక విమర్శ కూడా వచ్చింది. మధురైకి చెందిన ఒక 2 లేబర్ కూలీలు వాళ్ళు వచ్చి, మా అబ్బాయి వీడు అప్పుడులో ప్రొడ్యూసర్ మా దగ్గర నుంచి తీసుకున్నాడు, పలానా ప్రొడ్యూసరు, ఆ ప్రొడ్యూసర్ ధనుష్ తండ్రి అని కూడా ఒక వివాదం నడిచింది. ఎప్పటికప్పుడు ధనుష్ మీద ఇలాంటివి ఎలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి, మా కొడుకని లేదంటే మా ఓడని. బట్ ధనుష్ ఇవన్నీ కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ అనేవాళ్ళు ఉన్నారు, లేదు ధనుష్ ఎదుగుదల చూసి వారవలేక ఎలా చేస్తున్నారు అనేవాళ్ళు ఉన్నారు. ఏదైనా ప్లస్సేగా. ఇప్పుడు విజయ్ది కూడా అలా ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది?
ఎందుకు మళ్ళీ వచ్చేసింది? ఏంటిది? ఇదంతా విజయ్కి సానుభూతి కోసం వచ్చిన డ్రామానా? ఏమో. సోషల్ మీడియాలో చాలా బాగా స్ట్రాటజీ ప్లే చేశాడు విజయ్. ఆయన ఎవరు, ఆయన పేరు మర్చిపోయాను, ఏదో సింగ్, స్ట్రాటజిక్ మేనేజర్. చాలా బాగా చేశాడుగా. ఆయన అసలు పూర్తి స్థాయిలో కరూరు ఘటన తర్వాత పూర్తి స్థాయిలో క్యాన్వాసింగే చేయలేదు. ఆయన ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు చెప్పండి? సో కాబట్టి అలాంటివి జరుగుతూ ఆయన మంచి మెజార్టీతో పాస్ అవ్వలేదుగా కదా విజయ్. మరి ఆ గ్యాప్ అయితే ఉంది కదా, ఆ గ్యాప్ ఇప్పటి నుంచి కసరత్తు చేస్తే కదా అప్పుడు ఫుల్ఫిల్ అవ్వచ్చు. దానికి తగ్గట్టు రీసెంట్గా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్, ధనుష్ క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన కూడా ఇండైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒకవేళ ఆయన వెళ్తే ఆయనతోనే ఉన్నాను నేను, తప్పేముంది అన్నట్టు మాట్లాడాడు, ఖండించలే. ఇప్పుడు ధనుష్ మేనేజర్ కానీ ధనుష్ టీం కానీ ఎక్కడా దీని గురించి ఖండించట్లేదు. గత 3 నెలల నుంచి నడుస్తుంది ఇది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు బన్నీ గారి మీద వచ్చే మన తెలుగులో వాళ్ళ మేనేజర్ ఇమీడియట్ ఖండించారుగా, మరి అక్కడ ధనుష్ టీం ఖండించలేదే. సో దేర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ ద సీన్స్. మొత్తానికి ధనుష్ వర్సెస్ విజయ్ దళపతి అన్నట్టుగా మారే అవకాశం మేబీ ఫ్యూచర్. రైట్. థ్యాంక్ యూ సో మచ్.